గద్దె దింపిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి సోయి తప్పినట్టున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఒక ముఖ్యమంత్రిగా ఆయన వేసే వ్యవహారం ముఖ్యమంత్రిలా కనిపిస్తుందా? ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనే మాట్లాడుతున్నాడా? మాట్లాడితే నేను కేసీఆర్ కంటే తక్కువైపోతానేమో తిట్టకుంటే, కేసీఆర్ కంటే నేను ఎక్కువ తిడితేనే నేను ముఖ్యమంత్రి అనిపించుకుంటానేమో అని తిడుతున్నాడు పోటీపడి. మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని తిడతాడు, మంత్రులను తిడతాడు, ఎంపీలను తిడతాడు, నరేంద్ర మోదీ గారిని తిడతారు. అయ్యా మీరు ఏం ప్రజలకు మాట ఇచ్చిండ్రో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనండి. ఢిల్లీలో పోయేమో ఆడ పోయి లోపల ఇచ్చి కాగితాలు ఇచ్చి లోపలనేమో అడుక్కొని వస్తారు, బయటకు వచ్చేమో ఇంకో రకంగా మాట్లాడతారు. ఇది ఏ ముఖ్యమంత్రికైనా గౌరవమైనటువంటి భాష మాట తీరు. ఒక ముఖ్యమంత్రి కనీసం ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయనకు ముఖ్యమంత్రి అవుతారంటటువంటి నమ్మకనే లాటరీ తగిలింది, లక్కీ లాటరీ తగిలి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ లక్కీ లాటరీ తగిలినప్పుడైనా కనీసం అరే పదవి వచ్చింది నాకు, ఈ పదవి కన్నా గౌరవం ఆ కుర్చీ కన్నా గౌరవాన్ని పెడతామనేటటువంటి సోయి లేదు. ఒక ప్రభుత్వం గతంలో ఒక కుటుంబం పాలిస్తే ఈరోజు ఇంకో కుటుంబం పాలన, ఏం మార్పు లేదు. ప్రజలేమో మార్పు కోరుకొని ఓటేసిండ్రు. ఈరోజు ప్రజలంతా కూడా ఇటువంటి మార్పు కాదు మేము కోరుకున్నది, ఇటువంటి మార్పు కోసం మేము ఓటు వేయలేదు. ఒక నియంత పాలన వద్దని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం మాకొద్దని, ఈ రాష్ట్రంలో కక్ష సాధింపులకు పాల్పడి కేవలం ఒక కుటుంబం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క సంపదనంతా కొలగొడుతుంటే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఆ అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ప్రజలందరూ భావించి మార్పు కోరుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీని గెలిపిస్తే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? లంకె బిందెలు ఉన్నాయనుకున్నా, నేను ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు. లంకె బిందెలు ఉన్నాయని ఎట్లా అనుకుంటావు? ఎన్నికల ముందు అందరు చెప్పిందే కదా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని. 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మేము చెప్పినాం, మీరు చెప్పిండ్రు. లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయనుకున్నావు? లంకె బిందెలు దోచుకోవడానికి కోసం వచ్చినావా, ప్రజలకు పని చేయడానికి వచ్చినావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అక్కలారా, అమ్మలారా, తెలంగాణ ప్రజలారా, ఏ ఆశతో ఆశయంతో మీరు ఈ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రో, ఈ ప్రభుత్వం ఈ పరిపాలన అందించడంలో కానీ, ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో కానీ పూర్తిగా విఫలమైండ్రు. ప్రజలందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన రావాలి. రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మార్పు రావాలి. నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాడే తెలంగాణ రాష్ట్రం యొక్క రాత మారుతుంది. కానీ అంతవరకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి అందరూ ఏకమై రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను భారతీయ జనతా పార్టీ మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఎదురొడ్డి పోరాడి మీకు న్యాయం చేయ వరకు పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. దయచేసి ఈ గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో అంతకు రెట్టింపు సంఖ్యలో ఆ గేట్ దగ్గర రోడ్ల పైన ఉన్నారు. పోలీసులు ఎవరిని కూడా ఆపొద్దు, తొందరగా లోపలికి వచ్చే విధంగా చేయాలని ఇప్పుడే మన జాతీయ అధ్యక్షులు బయలుదేరారు. కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి దయచేసి అందరినీ కూడా లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు